రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశంలోని అత్యంత సంపన్నమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పోలింగ్లో ఓటర్లు సుమారు 50% మేర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికలు కేవలం నగరపాలక సంస్థల గెలుపోటములకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ శక్తుల భవిష్యత్తును నిర్ణయించేవిగా మారాయి. రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముంబైపై పట్టు కోల్పోకుండా ఉండడానికి ఠాక్రే బ్రదర్స్ చేస్తున్న ఈ ప్రయత్నం ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపనుంది. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ, షిండే కూటమి మహాయుతికే మొగ్గు చూపుతున్నాయి. ఇక ముంబైలో 130కి పైగా స్థానాలను మహాయుతి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతూ ఉండడంతో ఠాక్రే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పూణే, పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేసే జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థలో పట్టు నిలుపుకునేందుకు పవార్ ఫ్యామిలీ ఒకటవడంపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూణేలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్న పవార్ల ఐక్యత గట్టి పోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా వేలికి వేసే సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు వాడడంపైన విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనివల్ల రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తుండడంతో అటు అధికార పక్షం, ఇటు విపక్షం గెలుపై ధీమాతో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లోని 2801 సీట్లకు జనవరి 15 పోలింగ్ జరిగింది. 68 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా అధికారం చేపట్టాలంటే 114 సీట్లు గెలవాల్సి ఉంటుంది. ముంబైకి రాజా ఎవరో అని ఉత్కంఠ నెలకొంది.